అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మృతతుల్యమైన నా జీవితాన్ని ఎలా అయితే సారా గర్భమును నువ్వు తెరిచి దేవా నా తండ్రి కుమారుని అనుగ్రహించావో ఆ విధంగా నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేయి తండ్రి. నాకున్న భారాల నుండి విడిపించయ్యా, నాకున్న ఈ యొక్క బాధ్యతల నుండి విడిపించయ్యా. నేను దాటుతున్న ప్రతి ఒక్క ఈ యొక్క శ్రమల నుండి నా తండ్రి మీరే విడిపించండి. ఆయన చేయగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి అయ్యా వందనాలయ్యా, అయ్యా నీకు స్తుతులయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, దేవానికి వందనాలు. ఏ విధంగా అయితే అబ్రహాము జీవితంలో సారా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు జరిగించావో అట్టి రీతిగా నా జీవితంలో జరిగించయ్యా. మనం చూస్తున్నాం కదా, సజీవ సాక్షులు మన మధ్యలో ఉన్నారు ఈరోజు. శాలెం రాజు గారిని దేవుడు ఎంతగానో గడిచిన వారంలో ఆయన కాచి కాపాడి, ఆయన ఎంతగానో ఆయన ఆశీర్వదించి ఆ కుటుంబానికి నెమ్మదినిచ్చి ఆ కుటుంబంలో గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. నా జీవితంలో గడిచిన నెలంతా కూడా నేను ఎంతో అనారోగ్య స్థితిలో నేను ఉంటానో లేదో, బ్రతుకుతానో లేదో అనే స్థితిలో నేనున్నాను. నేను ఆ పడక మీద పడుకొని నేను కన్నీరు కార్చినప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుడు నన్ను లేవనెత్తి ఆయన మీ మధ్యలోనికి నన్ను రప్పించాడు. ఆయన సేవ చేయడానికి, ఆయన ఆరాధించడానికి, నిన్ను నన్ను ఆయన ఈ మరణశయ్యపై నుంచి లేపే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా నిన్ను మనుషులు విడిచిపెట్టొచ్చు, నిన్ను ఈ లోకంలో ప్రతి ఒక్కటి విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి చెప్దామా, అయ్యా వందనాలు, అయ్యా వందనాలయ్యా అని చెప్దామా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా వందనాలు అయ్యా, వందనాలు అయ్యా, వందనాలు నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మరి ఒకసారి మృతతుల్యమైన బిగ్గరగా సారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణ లేని మన బ్రతుకులో నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మరి ఒకసారి అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి నీ హృదయపూర్వకంగా నువ్వు ఏమి ఇవ్వలేకపోవచ్చు దేవా, నేనేమి ఇవ్వలేనయ్యా, నా చేతులు ఖాళీగా ఉన్నాయ్యా, కానీ నా హృదయము నీ కొరకు పరితపిస్తుందయ్యా. నా హృదయాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నానని చెప్దామా. అయ్యా వందనాలు, అయ్యా
అవమానం ఎదురైన అబ్రహాం బ్రతుకులో అంతకాలం ముసలివాడైపోయే వరకు కూడా బిడ్డలు లేకపోతే ఎన్నో అవమానాలు కదా, ఎంతో మంది ఎన్నో రకాల మాటలు అని ఉండొచ్చు. కానీ దేవుడు ఆశీర్వదించాలనుకుంటే నిన్ను ఏ సమయంలోనైనా, ఎంత వయసు వచ్చినా, ఎంత పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు కింద పడిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు ఊబిలో ఉన్నా, నువ్వు కొట్టుకుపోతున్నా, వరదలో నువ్వు మునిగిపోతున్నా, లేదంటే సముద్రంలో నువ్వు మునిగిపోతున్నా, దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నిన్ను నడిపించే దేవుడు. నీకు ఆహారం లేకపోతే నీకు మన్నాను కురిపించే దేవుడు, జీవాహారాన్ని ఇచ్చే దేవుడు. ఆయన కొండను బండను చీల్చి నీళ్ళని ఇచ్చే దేవుడు నీకు నాకు. నమ్మిన వారందరూ కూడా ఒకసారి చరణం పాడదామా? అవమానం ఎదురైన అబ్రహాం బ్రతుకులో ఆనందం ఇచ్చిన నీకే నమ్మదగిన దేవుడని, నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అని పాడదామా? అవమానం ఎదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని, నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే. మరి ఒకసారి అవమానం ఎదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని, నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే. కోల్పోలేదయ్యా జీవితం, కోల్పోలేదయ్యా జీవితము, నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. కోల్పోలేదయ్యా జీవితము, నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. కోల్పోలేదయ్యా మా జీవితాన్ని. దేవా, నీవు మాత్రమే ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు అయ్యా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఒక దారి కనిపించట్లేదు, ఒక మార్గము కానట్లేదు నా కంటికి అని. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీకు ఆశ్చర్య రీతిలో చీకటిలో మార్గాన్ని ఏర్పరిచే దేవుడు. నువ్వు యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, నువ్వు మధ్య వయస్కుని కావచ్చు, ఎవరికైనా దేవుడు ఆశ్చర్య రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నమ్ముతావో, నువ్వు ఏదో ఊరికే అలా ఈ టైంలో నమ్మేసి ఇంటికి వెళ్ళగానే మర్చిపోవడం కాదు. నువ్వు హృదయపూర్వకంగా ఎల్లకాలము, దేవా నేను బ్రతికున్నంత కాలము నేను నిన్ను నమ్ముతానయ్యా, నువ్వు నా రక్షణ దుర్గమని నేను నిన్ను నమ్ముతానయ్యా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు మర్చిపోతావేమో ఆయన్ని, కానీ నిన్ను ఆయన మర్చిపోడు. ఆయన రూపంలో నిన్ను చెక్కుకున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను ఆయన. నీకు అనారోగ్యం ఈ రోజు ఉండొచ్చు, కానీ రేపటి దినాన నువ్వు వెలుగు చూస్తావా? నమ్మితే దేవునికి స్తుతులు చెల్లిస్తావా? అయ్యా వందనాలని చెప్తావా? అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు. చేతులెత్తుదామా? ఆయన సన్నిధిలో ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకో. అయ్యా ఐ సరెండర్, నేను నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఐ సరెండర్ కంప్లీట్లీ. నేను హృదయపూర్వకంగా నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నానయ్యా. వందనాలు అయ్యా, వందనాలు నీకే, అయ్యా
నోటితో పలుకుదామా? ఆయనకు వందనాలు చెల్లిద్దామా? మనుషులకు మనం నోటితో చెప్తాం కదా, థ్యాంక్ యూ సో మచ్ అని. అలా దేవునికి నువ్వు చెప్తావా ఈరోజు? అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా ఈ జీవితాన్ని ఇచ్చావు, అందుకే నీకు వందనాలు అయ్యా, వందనాలు అయ్యా, వందనాలు నీకే. అవునయ్యా, నీకే వేలాది వందనాలయ్యా. మేము హృదయపూర్వకంగా మా హృదయ లోతుల్లో నుంచి నీకు నా తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిన్ను ఆరాధించడానికి ఏ యోగ్యత లేకపోయినా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు. యేసయ్యా నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని చిందించావు, నీకు వందనాలు. ఎందుకు పనికిరాని పాపములో కుళ్ళిపోయిన స్థితిలో నేనున్నప్పుడు నీవు నా కొరకు నీ రక్తాన్ని చిందించి దేవా నన్ను ఎత్తి పట్టుకున్నావయ్యా. నా చేయి పట్టి నిలబెట్టావు, లేపావు, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. అలానే కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు ఆయనకి మరి ఒకసారి సమర్పించుకుంటావా? దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎక్కడైనా అనారోగ్యం ఉందా, ఈరోజు ఆయనకి సమర్పించు. ఎక్కడైనా నీకు నొప్పి ఉందా, ఆయనకి సమర్పించు. ఎక్కడైనా నీకు శ్రమ ఉందా, ఆయనకి సమర్పించు. నీకు అప్పుల భారాలు ఉన్నాయా, ఆయనకి సమర్పించు. ఆయన సన్నిధిలో నువ్వు పాపము చేస్తున్నావా, ఆయన దగ్గర ఒప్పుకో. నువ్వు ఈ మొబైల్ ఫోన్స్లో మనం ఎన్నో చూస్తాం కదా, ఫేస్బుక్లో మనం చూడకూడదన్నా వస్తూ ఉంటాయి, కానీ మనం అనుకోకుండానే స్క్రోల్ చేస్తూనే ఉంటాం. రీల్స్ అంట, షార్ట్స్ అంట చూస్తూనే ఉంటాం. అదే దేవుని వాక్యం వస్తే బాబాయ్ వద్దులే, స్కిప్ చేసేస్తాం. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నేను నీ కొరకు నా రెండు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాను. వస్తావా? నా కౌగిలిలో నిన్ను బంధించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కన్నీటిని తుడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకుంటావా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నీకు స్తుతులయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. దేవ ఏమిచ్చినా నీకు నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి. దేవ మాకు ఇచ్చిన ఈ ప్రాణానికై, ఈ ఊపిరికై నీకు వందనాలయ్యా. మా నాసిక రంధ్రంలో మీరు ఊదిన ఈ యొక్క జీవ ఊపిరిని బట్టి నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన జీవాహారాన్ని బట్టి, నీ వాక్యం అనే జీవాహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవ దప్పికొని ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మా దాహాన్ని తీర్చావు, నీకు వందనాలు. దేవా నీకు స్తుతులు. మేము బ్రతికున్నామంటే, మేము నీ సన్నిధిలో ఈరోజు ఇలా నిలబడి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. నీ కృప ఏమాత్రము తక్కువ చేయలేదయ్యా. నీ దయ మా పైన చూపిస్తూనే, నీ కరుణ, నీ కృప చూపిస్తూనే ఉన్నావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. నీ మహిమను మా పైన నా తండ్రి కురిపించయ్యా, నీకు స్తుతులు. దేవా నీ రాజ్యంలో మాకు స్థానము ఉండాలని మేము ఆశపడుతున్నాము. నీ రాజ్యానికి మేము వారసులుగా ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. నీకు స్తుతులయ్యా. దేవా మా సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా, మా హృదయాన్ని ఎరిగిన దేవుడు, మా జీవితాన్ని, మా బ్రతుకును నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. నీకు స్తుతులయ్యా. ఎందుకు పనికిరాని నన్ను మమ్మల్ని మీరు దీవించి మీరు ఎన్నుకున్నారు, నీకు వందనాలయ్యా. నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా. దేవ గడిచిన వారమంతటిలో ఏ అపాయము లేకుండా దేవా మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ చేతిలో చెక్కుకున్నారు, మీ అరచేతిలో చెక్కుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా నీ వాక్యం వినడానికి మేము ఆయత్తపడుచు ఉంటుండగా దేవా మీ దాసులు మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడమని, మా హృదయాలతో మీరు సంధించండి అయ్యా. మా హృదయాల్లో సమాధానమును నా తండ్రి మీరు పెట్టమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మీ మెల్లని స్వరమును మాకు వినిపించమని కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ చిన్ని ఆరాధన మీ పాద సన్నిధిని పెట్టుకుంటూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలండి, అందరికీ వందనాలు.
సో ఎలా ఉన్నారండి అందరూ? చాలాసేపు పాపం పాటలు పాడి అలిసిపోయారు. మామూలుగా ఆదివారం ఆరాధన అంటాము కదా, ఆదివారపు వాక్యం అంటామా? సో వీఆర్ హియర్ టు వర్షిప్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మనం వస్తాం. సండే ప్రతిరోజు చేస్తాం, కానీ ఆదివారం ఏం చేస్తాం అంటే వీ కమ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. సంఘం అంతా కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఒక కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్. సో ఈ ఆదివారం మనం వచ్చి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడం మనం చేసే గొప్ప విషయం. మన జీవితంలో మనం దేవునికి ఏదైనా ఇవ్వగలుగుతాం, ఏదైనా మనం చేయగలుగుతాం అంటే ఏంటది? దేవుని దగ్గర నుంచి చాలా పొందుకుంటాం. మన స్తుతి ఆరాధన మాత్రమే మనం దేవునికి ఇవ్వగలుగుతాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనము దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? ఏం మాత్రమే ఇవ్వగలుగుతాం? మన డబ్బులు ఇవ్వగలుగుతామా దేవుడికి? దేవుడికి మనం భోజనాలు పెట్టగలుగుతామా? బట్టలు పెట్టగలుగుతామా? జుట్టు ఇవ్వగలుగుతామా? ఇంకేం చేయగలుగుతామా దేవునికి? మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం, అదొకటే మాత్రమే దేవుడు బైబిల్లో చెప్పాడు. దేవుని ఎలా స్తుతించాలంట, దేవుని ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. అదొక్కటే చేయమని బైబిల్ చెప్తుంది. అదొకటే మనం దేవునికి ఇవ్వగలుగుతాం. హల్లెలూయా. సో ఈరోజు యు ఆర్ ఆన్ ట్రాక్. మనం ఎక్కడున్నాం? వీఆర్ ఆన్ ట్రాక్. సో మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఏం కనబడునంటండి? సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. గొప్పగా దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంట? నమ్మిన వారి వలన, ద వన్ హూ బిలీవ్స్. ఏమేం చేయొచ్చు అంట? ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద లార్డ్. ఎవరైతే దేవుని నామంలో విశ్వాసం ఉంచుతారో వారు ఏమేం చేయొచ్చంట? ఈ సూచక క్రియలు కనబడును. సైన్స్ షల్ ఫాలో యూ. క్రైస్తవులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారో వారి జీవితాల్లో ఏముంటాయంట? సూచక క్రియలు. సైన్స్ షల్ ఫాలో. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు. ఇట్ షల్ ఫాలో అంటే నిన్ను వెంబడిస్తూ వెళ్ళాలి. ఇట్ షుడ్ ఫాలో యూ, యూ షుడ్ ఫాలో దెమ్. హల్లెలూయా. అవి ఈ సూచక క్రియలు ఏమని రాస్తుంది ఇక్కడ? కనబడును. ఇట్స్ యూ షల్ సీ దెమ్. ఇంగ్లీష్లో ఏమందంటే సైన్స్ షల్ ఫాలో యూ అను. తెలుగులో ఏమన్నా? సూచక క్రియలు కనబడును. అది ఒక్కసారి కనబడనని రాస్తుందా ఇక్కడ? 2 సార్లు, 3 సార్లు. మామూలుగా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో వచ్చి 3 వరాలు ఇచ్చారు. దేవుడు వచ్చి ఏమిస్తాడంట? 3 వరాలు, 2 వరాలు అని మాట్లాడుకునేవారు. ఆ 2 కోరుకుంటే మళ్ళా ఇంకా ఉండవు. బట్ ఇక్కడ ఏమని ఉంది? సూచక క్రియలు కనబడను. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ ద లార్డ్. క్రైస్తవ జీవితం ఎటువంటిదంటే, మనము నమ్ముకున్నప్పటి నుంచి మరణించే వరకు మనం ప్రయాణం ఎలాంటిది తెలుసా అండి?
సూచక క్రియలతోనే ఉంటుంది, అద్భుతాలతోనే ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు? నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడమే అద్భుతం. నువ్వు నేను క్రీస్తును విశ్వసించడమే ఒక అద్భుతం. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. మనకి యేసు ప్రభువు అంటే ఎవరో కూడా తెలీదు. నువ్వు గట్టిగా మాట్లాడితే నీ ఇంటి పక్కన వాళ్ళని కూడా కనిపించే మనిషిని కూడా నువ్వు నమ్మవు. కరెక్టేనా? మనం ఈజీగా ఎవరైనా నమ్ముతామా? అటువంటిది నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నావు అంటే అది ఆయన చేసినటువంటి అద్భుత కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లి గర్భంలోనే ఆయన ఆ విత్తనాన్ని వేశాడు, ఆ అద్భుతాన్ని చేశాడు. నువ్వు పుట్టిన మతం వేరు, నీ తల్లిదండ్రులు ఉన్న మతం వేరు, కానీ నువ్వు నిజాన్ని గ్రహించగలుగుతావు అంటే అదే దేవుడు చేసినటువంటి మొదటి సూచక్రియ, మొదటి అద్భుతం. మన జీవితంలో మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి విషయంలో కూడా మనం ఒక సూచక్రియని, అద్భుతాన్ని చూడొచ్చు. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. పిల్లలు ఎలా పుడుతున్నారండి? చాలా అంగవైకల్యంతో పుట్టి మరణించి వస్తూ చాలా కాంప్లికేషన్స్తో పుడుతున్నారు. కానీ ఈరోజు నీ పిల్లలు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉన్నారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ పిల్లల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రతి నిమిషం కూడా. యు ఆర్ బ్లెస్డ్. దేవుడు నీ జీవితంలో ప్రతి క్షణం కూడా అద్భుత కార్యం చేస్తున్నాడు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇట్, గాడ్ కెన్ డూ వండర్స్. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం చూసినట్లయితే ఈ బైబిల్లో ప్రతి చోట కూడా అద్భుత కార్యాలు ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏమున్నాయండి? అద్భుతాలే ఉన్నాయి. ద మెనీ మిరకల్స్ గాడ్ హస్ డన్. దేవుడు భూమి ఆకాశమును సృజించాను. ఇంగ్లీష్లో ఏమనుంది? గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఇంగ్లీష్లో ఏముందండి? గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. యేసయ్య ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? అంటే పరలోకం క్రియేట్ చేసింది ఎప్పుడు? భూమితో పాటే కదా క్రియేట్ అయింది. సో గాడ్, ఏ ప్లేస్ కెనాట్ కంటైన్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్థలంలోనూ ఎక్కడో మనం, గాడ్ ఈజ్ ఇటర్నల్. మీకు అర్థమవుతుందా? మన ఊహకు అందనటువంటిది ఇది. దేవుణ్ణి ఒక స్థలంలో మనం బంధించలేం. యు కెనాట్ సీ గాడ్ ఇన్ వన్ స్మాల్ హెవెన్. హల్లెలూయా. భూమితో పాటు భూమికి సంబంధించిందే పరలోకం. హల్లెలూయా. ఏ ప్లేస్ వేర్ యూ కెన్ మీట్ ద లార్డ్ ఫేస్ టు ఫేస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? బిఫోర్ హెవెన్ వాజ్ క్రియేటెడ్, యూ కెనాట్ కంటైన్ గాడ్ ఇన్ ఏ ప్లేస్. మీరు దేవుని ఒక స్థలంలో బంధించలేరు. బట్ దేవాది దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశం సృజించిన దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడండి? తన కుమారుని పంపించి శిలువ మీద నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ డెత్. మామూలుగా చనిపోలేదు. హీ వాజ్ విప్డ్. ఆయన ఏం చేశారండి? కొరడాలతో కొడుతూ, నిందను మోపి ఆయన ఏం చేశారు? సిలువేశారు. నువ్వు నేను తీసుకోవాల్సిన ఆ యొక్క సిగ్గును, ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క బాధలను, ఆ నిందలను ఎవరి మీద మోపారు? దేవుడి మీద మోపారు. కాబట్టి నువ్వు నేను ఆయన యొక్క వెలుగులో జీవించచ్చు. మనం చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశం సృజించాడు. నీకు కావలసిన ప్రతి ఒక్క వస్తువుని ఈ భూమి మీద ఏం చేశాడండి? క్రియేటెడ్. ప్రతి ఒక్క వస్తువును ఆయన సృష్టించాడు. ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్ సంథింగ్. ఆ తర్వాత మనం చూసినట్టయితే నిర్గమకాండంలో ఏముందని? దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు.
వర్షం రాకముందే ఎలీషాకి ఏమని గుర్తొచ్చింది, ఏం వినిపించింది? వర్షం యొక్క శబ్దం. ఇంకా వర్షం పడలేదు. ఆ రాజుకు చెప్పాడు, నువ్వు నీ రథాన్ని ఎక్కి వెళ్ళిపో. వర్షాన్ని ప్రార్థనతో ఆపాడు, ప్రార్థనతో మళ్ళీ వర్షాన్ని తీసుకొచ్చాడు. సంసోన్ ఏం చేశాడంటే గాడిద యొక్క దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని. 1000 మందిని దవడ ఎముకతో ఎవరైనా చంపగలుగుతారా? దేవుని యొక్క శక్తి చేయించింది. 1000 మందిని సంసోను దవడ ఎముకతో ఎలా కొడతాడు? దవడ ఎముకే అంత స్ట్రాంగ్గా ఉండదు. 1000 మందిని చంపాలంటే దాని యొక్క పదును కూడా ఏమైపోద్ది? విరిగిపోద్ది. బట్ దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క చిత్తము నీ జీవితం మీద ఉందంటే, నీ జీవితంలో ఏ ఒక్క చిన్న విషయాన్ని తీసుకున్న దేవుని నీ జీవితంలో జయాన్ని ఇస్తాడు. చాలాసార్లు మనం నమ్మం, దేవుడు చేసే సూచక్రియలను మనం నమ్మం. ఇక్కడ ఏమని రాస్తుంది మార్క్స్ వార్తలో? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడని, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలలో మాట్లాడుదురు. చాలండి. దెయ్యములను నా నామములో దెయ్యములో వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలలో మాట్లాడుదురు. ఈ రోజులో కొత్త భాషలు మాట్లాడితే దెయ్యం పట్టింది అనుకుంటారు కదా. వి టోటల్లీ ఇగ్నోర్ దిస్ టాపిక్. అన్య భాషలు అన్న టాపిక్ని మనం టచ్ చేయం, ఎందుకంటే మనకి సిగ్గు, మాట్లాడడానికి సిగ్గు. నమ్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకి ఈ యొక్క గిఫ్ట్ని మనకి ఇచ్చాడని మనం నమ్మం. వి డోంట్ బిలీవ్. నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలను మాట్లాడుదురు. యూ షల్ స్పీక్. అది దేవుడు మీకు బయలుపరిచినప్పుడు విశ్వాసంతో మీరు చేయవలసినటువంటి పని. నామమున దెయ్యములను వెళ్ళగొడుతురందే ఆయన యొక్క ప్రసన్నత నీ జీవితంలో ఉన్నప్పుడు ఏ దెయ్యం కూడా నీ దగ్గరికి రాదు. ఒకసారి మనం చూస్తుంటాం బైబిల్లో, శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఏమి చెప్పినా దెయ్యం విడిచి వెళ్ళదు. యేసు ప్రభువు వారు రావడం స్టార్ట్ చేస్తుంటే ఆ ప్రసన్నతతో ఏమైపోతుందంటే దెయ్యము పారిపోతుంది. దేవుని యొక్క ప్రసన్నత నీ జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి దెయ్యములైనా సరే, ఎటువంటి ఇతర శక్తులైనా సరే నీ దగ్గరకు కూడా రావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా తక్కువ మందికి ఆసక్తిగా ఉన్నారు. చాలామంది నిద్రపోతున్నారు పాపం, నైట్ అంతా కష్టపడి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో అద్భుతాలు కావాలనుకుంటున్నారా? ఎంతమందికి కావాలి? ఎంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు? సొంత ఇల్లు. వీటికి భలే ఎత్తారు చెయ్యి. ఎంతమంది పిల్లలకి గవర్నమెంట్ జాబ్ కావాలి? నేనైతే ఏమీ ఇవ్వలేను. ఓన్లీ గాడ్ కెన్ డూ వాట్ ఎవర్ హీ కెన్ డూ. హల్లెలూయా. సో మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటే, హౌ టు యాక్సెస్ టు ద సూపర్ న్యాచురల్. హల్లెలూయా. అద్భుత కార్యాలను మనం ఎలా చూడగలుగుతాం అంటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచుట అంటే ఇట్స్ నాట్ ఈజీ. విశ్వాసం అన్నది యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇక్కడ మనం శిష్యులను చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నంత కాలము వారు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన దారి వెంబడే వారు వెళ్ళారు. ఆ శిలువను వీళ్ళు కూడా మోసారు. యేసుక్రీస్తు ప్రభువారు పడిన ప్రతి కష్టం ఏం చేశారంటే వీళ్ళు పడ్డారు. ఆయనకి తిండి ఉందంటే వీళ్ళకి తిండి ఉంటుంది. ఆయన పస్తుంటాడంటే వీళ్ళకి పస్తుంటారు. ఆయన రాళ్ళతో కొట్టారంటే వీళ్ళని కూడా రాళ్ళతో కొట్టారు. ఆయన్ని సిలువ వేశారంటే వీళ్ళని ఏం చేస్తారు? సిలువ వేస్తారు. ఈ రోజున అటువంటి విశ్వాసం మనకి లేదు.
దెయ్యాల్ని వెళ్ళగొట్టడం అది సెకండరీ, కానీ ఫస్ట్ మనకున్న దెయ్యాల్ని మనం విడగొట్టుకోవాలి. అంతేనా? ఫస్ట్ మనకున్నవే మనకి విడిచి వెళ్తే చాలు అనుకునే స్థితిలో మనం ఉన్నాం. మన సహవాసం పేరేంటండి? ఉజ్జీవ ప్రార్థన సహవాసం. ఎంతమంది సాయంకాలం ప్రార్థనకు వస్తున్నారండి? 1, 2, 5, 6 మంది వస్తారండి రెగ్యులర్గా. దాంట్లో మియా మైరా కూడా 2. మనం ఏం సహవాసం? ఉజ్జీవ ప్రార్థన సహవాసం. అంటే మనం పిలువబడుతున్నటువంటి సంఘం పేరులో మనకు కావాల్సింది ఉజ్జీవంగా మనం ప్రార్థన చేస్తున్నాము. శిష్యులు ఎలా ప్రార్థన చేశారండి? ఈ అద్భుత కార్యాలు చూడకముందు మేడగది మీద ఎలా ప్రార్థన చేసేవాళ్ళు? ఉజ్జీవంతో ప్రార్థన చేసి. ప్రతి ఉజ్జీవం కూడా ఎలా మొదలైందండి బైబిల్లో? ప్రార్థనతోనే. ప్రతి ఉజ్జీవం కూడా బైబిల్లో ఒక చిన్న ప్రార్థనతో మొదలైంది. అగ్ని వల్ల అది ఏమైందండి? రగులుకుంటూ వెళ్ళి ఈరోజు నీకు నాకు సువార్తను ఇక్కడ దాకా తీసుకొచ్చి రివైవల్, ఉజ్జీవం. ఇక్కడ ఉజ్జీవం అన్నది ఈ రోజులో ఆగిపోయింది. ఎవరు కూడా ప్రార్థన చేయట్లేదు ఉజ్జీవం కోసం. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, దేవుడు నీకు అది చేస్తాడు, దేవుడు నీకు ఇది చేస్తాడు. దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, నువ్వు ఆయన్ని వెంబడించినప్పుడు సమస్తమును కూడా నిన్ను వెంబడిస్తుంది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మన అద్భుతాలు చూడాలంటే మొదటిదిగా మనలో ఉండాల్సిన పాయింట్ ఏంటని? ప్రార్థన. ఉజ్జీవంతో ఉన్నటువంటి ప్రార్థన. నేను చూస్తుంటాను చాలా ఈవినింగ్ వచ్చే 5, 6 కూడా ఉజ్జీవంతో ప్రార్థన చేస్తూ ఉంటాను. చాలా బాధతో ప్రార్థన చేస్తుండే. ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ స్వస్థపరచబడి దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ ఎవరెవరైతే అనారోగ్యం వచ్చి స్వస్థపడి ఇక్కడ కూర్చున్నారో వాళ్ళందరి వెనకాల ఉజ్జీవంతో ప్రార్థన చేసే మన సంఘస్థులు ఉన్నారు. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవంతో, భారంతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు. నీ సమస్యల కొరకు, నీ ప్రతి ఒక్క సమస్యల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారండి? మొర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే అనారోగ్యం గురై మళ్ళా తిరిగి వచ్చి ఇదే కుర్చీల మీద, ఇదే సంఘంలో మీరందరూ కూర్చున్నారంటే దాని వెనకాల ఏముందండి? ప్రార్థన. ప్రతి ఒక్కరి కొరకు ఇక్కడ మనం ప్రార్థన చేసాం. ప్రతి ఒక్కరి కొరకు భారంతో, కన్నీరు కారుస్తూ. ఆల్ నైట్ ప్రేయర్ రోజు కూడా ఎంతోమంది కొరకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వీటన్నిటి గురించి కూడా ఏం చేసాం? మనం ప్రార్థన చేసాం. ఈరోజు నేను చదువుతుండగా నాకు వచ్చినటువంటి వచనం ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఎక్కడ 2, 3 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని, రోజులో కొంత సమయాన్ని నువ్వు ప్రార్థనకి కేటాయిస్తావో, ఇంట్లో నువ్వు ఒక్కడివే ప్రార్థన చేసుకోకు. ఇక్కడికి వచ్చే సంఘంలో ఉన్నారు, కలిసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ సమస్యలు కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇంట్లో కూర్చొని బాధపడినంతసేపు ఎంతసేపు బాధపడతావు? ఎంతసేపు? పిచ్చెక్కిపోదా మీకు సమస్యల గురించి ఆలోచిస్తే? అదే ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన, దేవుని ముందు నీ ప్రార్థన వినపాన్ని కుమ్మరించు. సమయాన్ని తీసుకో, రోజుకో 1 గంట ప్రార్థన. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నువ్వు మొరపెట్టు. నీ సమస్య తీరకపోతే అప్పుడు దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా సమస్యను తీరుస్తాడు, ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు. మనం ఈ వాక్యాలను పట్టుకొని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు పట్టుకొని మనం ఏం చేసే వారంగా ఉండాలి? ఆయనతో పోరాడే వారంగా ఉండాలి. ఎలా అయితే యాకోబు పోరాడాడు.
దేవా నువ్వు ఈ కార్యం చేసే వరకు నేను నిన్ను విడువను అని ఎప్పుడైతే మనం అటువంటి ప్రార్థన కలిగి ఉంటామో, అటువంటి ఉజ్జీవ ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో, మన జీవితాల్లో ఏం చూస్తాం? దయ్యాల్ని వెళ్ళగొడతామంట, భాషలో మాట్లాడతామంట, విషపూరితమైనది ఏది తాగినను వారికి ఏమీ కాదు. అంటే దాని లిటరల్ మీనింగ్ విషం తాగమని కాదు, ఆయన టెస్ట్ చేయమని కాదు. ఎవరైనా సరే నీ క్యారెక్టర్లోకి, నీ స్వభావంలోకి విషయాన్ని నింపాలనుకున్నా, దైవత్వాన్ని తీసివేసి అన్యాయత్వాన్ని నీలోకి నింపాలనుకున్నా, నీకేం కాదు, నువ్వు దాన్ని తీసుకోవు. నీ క్యారెక్టర్ ఎలా తయారవుతుంది? యు విల్ బి ప్యూర్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. ఏమనుంది చివరి వచనాల్లో? పాములను ఎత్తి పట్టుకొందురు, ఏలయనగా మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రోగుల మీద చేతులు వేస్తే ఏమవుతుందంటండి? స్వస్థత. హానికరమైనది ఏది త్రాగినను వారికి విషకరమైనది, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, అభిషిక్తులైనటువంటి దేవుని యొక్క ప్రసన్నతను కలిగి ఉన్నటువంటి దైవజనులు చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో స్వస్థతలు మనం చూస్తూ ఉంటాం. చూసాం కదా, ఎంతమంది చూసాం. ఈ రోజుల్లో కొంతమంది సేవకులు తయారయ్యారు, యూట్యూబ్స్లో చూస్తున్నారో, మోసపోకండి. వాళ్ళు ఏం చేస్తారంటే పేర్లను పిలుస్తున్నారు. ఏకంగా ఎలా పిలుస్తున్నారు? పలానా వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, వచ్చి దేవుడు నీకు స్వస్థతనిస్తున్నాడు, దేవుడు నీకు అప్పులను తీర్చేస్తున్నాడు. ఇంకేంటి? నీకు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు గెస్ చేయడం చాలా ఈజీ. ఎవరికైనా అప్పులు ఉన్నాయా లేవా? ఒక మనిషిని చూస్తే మనం ఈజీగా చెప్పచ్చు అప్పులు ఉన్నాయా లేవా అని. ఇలా అనుకుంటుంటే చెప్పేసి మనం తలనొప్పి ఉందా లేదా అని. కామెడీగా ఒకసారి ఏమైందంటే, నేను శ్రీస్థలి హై స్కూల్ గ్రౌండ్స్కి వెళ్ళాను. ఒక దైవజనురాలు వచ్చి ఆ సభల పేరేంటంటే స్వస్థత సభలు. ఏంటండి? స్వస్థత సభలు. పాపం ఎంతమంది నమ్మి ఎన్ని ఆటోలు కట్టించుకొని వచ్చా అంటే నిండిపోయింది గ్రౌండ్. మేము వెళ్ళాం, చూద్దాం ఏం జరుగుతుందో అని. నిజంగా స్వస్థతలు చేస్తారా ఈవిడ? వెళ్ళిన తర్వాత ముగ్గురు పేర్లు పిలిచారు. ఇక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకున్నాడు. రెడ్ కలర్ శారీ 10,000 మందిలో ఎవరో ఒకరు కట్టుకొనే ఉంటారు. తలనొప్పి అన్నారు, భుజం నొప్పి అన్నారు. ఇద్దరికి తలనొప్పి, ఒకరు భుజం నొప్పి. పిలిచారు, ప్రార్థన చేశారు, పంపించేశారు. అయిపోయింది స్వస్థత. ఆ రోజుకి అయిపోయింది. వాక్యంలోకి వెళ్ళారు. ఏం సభలంట? స్వస్థత సభలు. మోసపోకండి. ఇంకొక ఆయన యూట్యూబ్లో పేర్లు పెట్టి పిలుస్తున్నాడంట. లాస్ట్కి ఏమని తెలిసిందంటే, స్టార్టింగ్ ఎవరైతే అర్లీగా వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మనిషి కూర్చొని ఏం చేస్తాడంట? మాట్లాడతాడంట, కనుక్కుంటాడంట ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు అని. ఈ అయ్యగారు రాగానే ఆయనకి ఏం చేస్తున్నాడంట? వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ఆ వాట్సాప్ చూసి ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. మోసపోకండి. నీ దేవుడికి నీ సమస్య తెలుసు, ఆయన నీకు ఏం చేయాలో కూడా తెలుసు. చాలాసార్లు మన మూర్ఖత్వంతో దేవుడు విశ్వాసం మంచిది, గుడ్డి విశ్వాసం మంచిది కాదు కొన్ని విషయాలు. ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దేవుడు చాలా హాస్పిటల్స్ ఇచ్చాడు, ఫ్రీ మెడికేషన్ కూడా ఇస్తున్నాడు దేవుడు, అంతేనా? ఆరోగ్యశ్రీ అని అదని ఇదని దేవుడు ఏం చేస్తున్నాడు? మెడికేషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు నీకు డాక్టర్స్ కూడా చేయలేని పనిని ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. హల్లెలూయా. వాట్ ఎ మ్యాన్ కెనాట్ డూ, గాడ్ విల్ డూ ఇట్.
అదే ఇక్కడ పక్కనే హాస్పిటల్ పెట్టుకొని, ఇప్పుడు శ్లేస్తలికి జ్వరం వచ్చింది, దాదాపు 10 రోజులు ఉన్నది. కరెక్ట్ మెడిసిన్ దొరక్క డోలో వేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒక టెస్ట్ చేయించమంటే ఎన్నిసార్లు చేయించమంటారని నేను ఏం చేశాను, మేమిద్దరం కూడా, నేను కొంచెం బాధపడ్డానని చేయించుకోలేదు. 1 రోజు 2 రోజులు మిస్ చేసాను. ఆ టెస్ట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఒక్క ట్యాబ్లెటే. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైంది, అది ఎప్పుడో తగ్గిపోయింది. ఆ టెస్ట్ చేయించుకోక, ఆ ట్యాబ్లెట్ వేసుకోక ఏం చేసాం, చాలా రోజులు పాపం ఇబ్బంది పడింది. ఎంత ప్రార్థన చేస్తే దేవుడికి ఏం చేయాలి, ఒక్కొక్కసారి మనం వినాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్టులు చేసుకుంటే ద సొల్యూషన్ ఇస్ దేర్. దేవుడు ఆల్రెడీ ఏం చూపించాడు, నీకు సొల్యూషన్స్ పెట్టాడు. నీకున్న అనారోగ్యాలకు ఏమని చెప్పాడు దేవుడు, హాస్పిటల్స్ ఉన్నాయి, వెళ్ళు, ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకో, లేకపోతే ముందు నుంచే నువ్వు నీ జీవితాన్ని పర్ఫెక్ట్గా ఉంచు, ఏది తినాలో అదే తిని. అప్పుడు నీ బాడీ ఎలా ఉంటుంది, ఏ రోగాలు రావు. కావాల్సింది అలా తినేసి ఇష్టం వచ్చినట్టు తిని మనం క్యాన్సర్లు తెచ్చుకొని, షుగర్లు తెచ్చుకొని పోయి దేవా నువ్వే చేసావంటే కరెక్ట్, అది దేవుడు తినమన్నాడా మనల్ని? మన తప్పుకి మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం, దేవుని బ్లేమ్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ రైట్. మన జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు బైబిల్లో రాశాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. మలాకీలో రాశాడు, జ్ఞానం లేక ఏమైపోతున్నాం అంట, నశించిపోతున్నాం. జ్ఞానము కలిగి మనం జీవించాం. హల్లెలూయా. ఇక్కడ రాసినటువంటి అర్థం ఏంటంటే, మనం రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని. వెన్ యు లే యువర్ హ్యాండ్స్, ఎంత మరణకరమైన రోగమైనా సరే, డాక్టర్లు ఏం చేయలేనటువంటి రోగమైనా సరే, దేవుడు ఏం చేయగలుగుతాడు, స్వస్థపరచగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా టైంలో కూడా మనం చూసాం, ఎంతోమందికి మనం ఏం చేసామంటే, మన ప్రార్థనలు ఎలా చేసామంటే, ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన ఈరోజు లేదు. జూమ్ కాల్ స్టార్ట్ అయిందంటే అందరం కూడా యాడ్ అయిపోయాం. ఎంతమంది యాడ్ అయ్యారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జూమ్ కాల్ యాడ్ అయ్యారు, ప్రార్థన చేసేవాళ్ళు. ఎంతోమందిని దేవుడు ఏం చేశాడు, హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కొంతమంది. నా చిన్న కూతురుని చూసారంటే నాకు అదే గుర్తొస్తుంది. నా చిన్న కూతురికి కరోనా ఉన్నప్పుడు ఎవరు కూడా భయపడలేదు, సంఘస్థులు వచ్చి ఎత్తేసుకుంటున్నారు. ఏం చేశారు, ఇంట్లో అందరూ ఎత్తేసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు. అది ఏమో జలుబు అలా కారుతుంది, దాన్ని కూడా తుడిచేస్తున్నారు, ఎవరు భయపడలేదు. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. కోవిడ్ వల్ల మన సంఘంలో ఒక్కరన్నా మరణించడం చూసారా? ఒక్కరు. దేవుడు ప్రార్థనలో మనం చేసినటువంటి ఆ ఉజ్జీవ ప్రార్థనలో దేవుడు ఏం చేశాడు, మన చుట్టూ కూడా కాపుదల, ఒక కంచెనేసాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎత్తి పట్టుకున్నాడు. ఆయన ఎత్తి పట్టుకున్నప్పుడు ఏ వైరస్ కూడా నిన్ను నన్ను తాకలేను. అటువంటి సంఘం ఉంది, ఉజ్జీవ ప్రార్థన సహవాసం. ఆ ఉజ్జీవమైన ప్రార్థన మన జీవితంలో ఉన్నంతకాలం నా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా మనం ఎదుర్కొంటాం. సమస్యలు రావని కాదు, వచ్చిన సమస్యను ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అయితే మోషే ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. మామూలు జనాలు ఏం చేస్తారంటే సముద్రం మీద ఫ్లైఓవర్లు కట్టుకుంటారు. మామూలు నీళ్ళని దాటాలంటే ఏం చేస్తారు, బ్రిడ్జ్ కట్టుకుంటారు. కానీ దేవుడు ఏం చేశాడు, పాయలుగా చేశాడు. ఎవరన్నా ఒక కత్తి దొరికితేనే ఒక 10 మందిని చంపడం కూడా కష్టం. దవడ ఎముకతో 1000 మందిని చంపాడంట. ఆ 1000 మంది కలిసి సంవత్సరం చంపేయడం ఎంతసేపు, ఎంత మహా బలుడైనా సరే ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. దావీదు గొలియాతుని చంపాడు. ఇవన్నీ మాకు తెలుసు, ఏం చెప్పాలి, మనకు తెలుసు. బట్ వీ డోంట్ రియల్లీ నో ఇట్. ఫేసింగ్ ద జాయింట్. దావీదుని గొలియాతు ఏం చేశాడండి, ఎలా చంపాడంట, ఒక రాయితో.
నీ సమస్యకు, నీ పెద్ద సమస్యకు దేవుని దగ్గర ఎంత పరిష్కారం ఉంటుంది? చిన్న పరిష్కారం. దాంతో నీ పెద్ద సమస్య ఏమైపోతుంది? తీరిపోతుంది. దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు, యూ కెన్ డూ ఎనీథింగ్. నీ బిజినెస్లో నీకు లాస్ రావచ్చు, నీ ఉద్యోగం నీకు చేయాలనిపించకపోవచ్చు, నీ పరిస్థితుల్లో నీ చుట్టూ నువ్వు చూసుకుంటే ఇదేనా నా జీవితం, ఇలాగే నేను ఉండిపోతానా అని అనుకుంటున్నావేమో. దేవునితో చెప్తాను, ఆయనకి నిన్ను నీవు సమర్పించుకో. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఎలాగైతే గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? రాజుగా నియమించాడు. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు ఎక్కడ ఏం చేశాడు దేవుడు? హి మేడ్ హిమ్ ఎ గవర్నర్, ఎ కింగ్. దానియేలుని సింహబోన్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి? ప్రార్థనను కలిగి ఉండాలి. ప్రతిరోజు మన సంఘంలో ఏం జరుగుతుందండి? ప్రార్థన జరుగుతుంది. సండే వచ్చిన ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నించండి. రోజుకి ఎంతోసేపు ఉండదు. ఎంతసేపు ఉంటుంది? వాకింగ్ కూడా ఎక్కువసేపు చెప్పం, ప్రార్థన మాత్రమే ఉంటుంది. మీరు ఎంత మీ జీవితాన్ని ప్రార్థనలో గడుపుతారో. భక్సింగ్ గారంట, ఆయన బెడ్ పక్కన ఉన్నటువంటి ఆ మోకరించే స్థలం ఏమైపోయిందంటే, నా బండ లోపలికి దిగిపోయిందంట. ఏమైపోయిందండి? లోపలకు దిగిపోయింది. అంత ప్రార్థన. రోడ్డు మీదకి తరిమేసినటువంటి వ్యక్తి, చేతిలో రూపాయి లేదు, తినడానికి కూడా తిండి లేని వ్యక్తి ఈరోజు ఎన్ని సంఘాలను కట్టాడండి? ఎన్నో సంఘాలను కట్టాడు. కేవలం ప్రార్థన ద్వారా, కేవలం విశ్వాసంతో. హెబ్రోన్ ఫెలోషిప్ అంటే చాలా పెద్ద సంఘం, పెద్ద సంఘాలు ఉన్నాయి. కేవలం ప్రార్థన విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారండి? ఎన్నో కట్టాడు. దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు ఆయన మీద విశ్వసించి ఆయనతో నువ్వు సమయం గడపడానికి ఇష్టపడినప్పుడు, ఆయనతో నువ్వు కలిసి జీవించాలనుకున్నప్పుడు ఏమేం జరుగుతాయంట? ఈ 2 వచనాలు మన జీవితాల్లో జరుగుతాయి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవైనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇవన్నీ మన జీవితాల్లో జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.